ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి స్వాతంత్ర సమర యోధుల జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని వైసీపీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు. పిఠాపురం మహారాజా కోటలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా వంగా గీతా విశ్వనాథ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం వంగా గీతా విశ్వనాథ్ వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ప్రజలకి ఎప్పుడు కూడా ప్రజల కోసం పోరాడి వాళ్ళ ఆస్తుల్ని మాత్రమే కాకుండా వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేసిన మహనీయులందరికీ, త్యాగదనులందరికీ కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా నివాళులు అర్పిస్తున్నాం. ఈ భూమి ఉన్నంత వరకు స్వతంత్రం కోసం పోరాడిన త్యాగదనులు ఎప్పుడు కూడా వాళ్ళ త్యాగం వృధా పోదు. మనం అందరం కూడా గుర్తు పెట్టుకుంటాం. మనం అందరం కూడా ఎప్పుడు కూడా తలంచుకుంటూ ఇంకా సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడానికి, సమాజంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు ఏమైనా ఉంటే మనం ఎదిరించడానికి, ఇంకా స్త్రీల పట్ల కానీ నిమ్నజాతులు ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వారి పట్ల కానీ జరుగుతున్న ఇన్ని రకాలుగా రాజ్యాంగాలు మారినా కూడా ఇంకా కొన్ని అసమానతలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా తొలగించడానికి మనం అందరూ కంకణబద్దులై ఈ సమాజం ఉద్ధరించడానికి మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అందరం కూడా ప్రతి అడుగు ఈ సమాజం వైపు, పేదలందరూ ఉద్ధరించబడాలనే ఉన్నతమైన ఆశయం జగన్మోహన్ రెడ్డి గారు, పేదలందరూ చదువుకోవాలనే ఉన్నతమైన ఆశయం జగన్మోహన్ రెడ్డి గారు, పేదలందరూ కూడా తమ కాళ్ళ మీద తనతో నిలబడి స్వశక్తితో పైకి రావాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మనమందరం కూడా మరొక్కసారి త్యాగదనులకు నివాళులు అర్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా మనందరం ముందుకు నడవాలని, వారి బాటలో మనం అందరూ పయనించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.